చట్టం చేసి రాజధాని ఏ విధంగా అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్లారు. మనం ఈ రోజు ఉన్నటువంటి సభ, శాసన మండలి, సచివాలయం ఏ విధంగా నిర్ణయించారు. ఎవరు ఆ సాహసం చేయరు అధ్యక్ష. 10 సంవత్సరాలు హైదరాబాద్ లో ఉండడానికి అవకాశం ఉంది. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్ వదిలి రావడానికి మాలాంటి వాళ్ళకు కూడా ఇష్టం లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రం నుంచే మనం పరిపాలన చేసుకుందాం, ఈ రోజు కాకపోయినా రేపైనా హైదరాబాద్ అని వదలాలని ఆ రోజు వచ్చారు అధ్యక్ష. విజయవాడ ఇరిగేషన్ గెస్ట్ హౌస్ ని రాజధానిగా సచివాలయంగా మార్చుకొని రాత్రి బస్సులో ఉండి పనిచేసి ఇక్కడ ఇది నిర్మాణం చేసుకుని ముందుకెళ్లిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. మనం చూస్తామని చాలా సంతోషపడ్డాం. 2019లో ఎన్నికలు వచ్చాయి అధ్యక్ష. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తప్పు చేశారని శాసనసభలో చెప్తున్నాను. ఇది నా వ్యక్తిగతం, పార్టీకి సంబంధం లేదు, ముఖ్యమంత్రి గారికి సంబంధం లేదు. నేను ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా చెప్తున్నాను. 2019వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తప్పు చేశారు అధ్యక్ష. ఎందుకు ఈ మాట అంటున్నానంటే 2019వ సంవత్సరంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలో